ఒక్క వర్డ్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకపోయేసరికి ఇంత తప్పుగా అనుకుంటారని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. ఇకపోతే నిన్న బక్రీద్ వీడియోలో ఈద్గా గురించి చెప్పాను కదా, సో నేను అక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు ఏంటంటే అది కబరస్థాన్ గురించి చెప్పలేదన్నమాట. సో కబరస్థాన్ ఎప్పుడైనా కూడా ఈద్గా మనం ఇప్పుడు నమాజ్ చేసే దగ్గర పక్కనైనా ఉండొచ్చు, వెనకాలైనా ఉండొచ్చు, కానీ మనం నమాజ్ చేసే దగ్గర ఉండకూడదు, నమాజ్ చేసే దగ్గర ఎదురుగా కూడా ఉండకూడదు అనమాట. ఇది ఒకటే నేను నిన్న స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు అంతే. కానీ ఈద్గా అంటే కబ్రస్థాన్ ఉండాలని ఏం మ్యాటర్ లేదనమాట. సో ఖాళీ ప్లేస్ ఎక్కడైనా నమాజ్ చేసుకుంటే అది ఈద్గా అనేసి అనుకోవచ్చు అనమాట. సో మనం బక్రీద్ అయినా ఈద్ అయినా కూడా ఖచ్చితంగా అందరూ కలిసి ఈద్గాలో చేసుకోవాలి అనేది నిజంగా చాలా చాలా మంచి పద్ధతి. ఎందుకంటే అందరూ కలుస్తారు, అందరూ మంచిగా అందరూ ఒక చోట చేసుకుంటేనే బాగుంటది, అదే పండగలాగా ఉంటది అని అయితే నా ఒపీనియన్ కూడా. ఇంతకీ ఈద్గా గురించి చెప్పాను, అసలు బక్రీద్ గురించి అన్నానులే కానీ అసలు బక్రీద్ ఎందుకు చేసుకుంటారు అనేది స్పెసిఫిక్ గా చెప్పలేదు కదా. సో దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఆ స్టోరీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే అబ్బా ఈద్గాలో మంచిగా నమాజ్ చేసుకొని అందరూ కూడా ఖుత్బా వినేసి మంచిగా అందరూ అలా బలా ఇచ్చుకొని మంచిగా మాట్లాడుకొని హాయిగా ఇంటికి వెళ్ళేస్తాం. ఈద్ నమాజ్లు అయినా కూడా అందరూ కూడా ఎక్కువ జెంట్స్ వరకు కలిసి చేసుకుంటారు, బట్ మేమైతే అందరం ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి చేసుకుంటాం. ఇదే మంచిది. తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే ఖచ్చితంగా సారీ. మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా లేదో కామెంట్ చేయండి.